ఒక సీనియర్ బ్యూరోక్రాట్‌గా, పొలిటికల్ పార్టీ అధ్యక్షుడిగా, ఓ 10 ఏళ్ల తర్వాత అమరావతి ప్రాంతం ఎలా ఉంటుందనేది మీ బ్రెయిన్‌లో ఉన్న ఊహ? అంటే ఇప్పుడు డెవలప్ చేస్తాము అనే కొన్ని ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ చేశారు కదా! ఇవి కంప్లీట్ అవుతాయా లేదా అనేదే ఫస్ట్ ఫండమెంటల్ డౌట్. హ్మ్. ఇవి కంప్లీట్ అయితే వారన్నట్టుగా నిజంగా జరిగితే ఒక గాంధీనగర్ ఏర్పడే అవకాశం అయితే ఉంది. విజయవాడ గాంధీనగర్ లాగా. కాదు కదా! అహ్మదాబాద్ దగ్గర అహ్మదాబాద్ గాంధీనగర్. గాంధీనగర్ లాగా. ఓకే. సో అహ్మదాబాద్ దగ్గర గాంధీనగర్ ఎలా ఉంటుందంటే సాయంత్రం 5:30, 6 అయ్యేటప్పటికి హ్మ్. డెజర్ట్ లాగా అయిపోద్ది. ఎవరుండరు. మనుషులు కనిపించరు. ఓకే. హ్మ్. హ్మ్. సో మళ్ళీ మార్నింగ్ 9:30, 10కి యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. 6 క్లోజ్ అయిపోద్ది. ఓకే. అది కూడా నిర్మించిన నగరం. ఇలాగే ఇలాగే నిర్మించారు. నిర్మించారు. ఇలాగే అహ్మదాబాద్‌కి ఒక 20 కిలోమీటర్స్ పైన నిర్మించారు. హ్మ్. ఇప్పుడు విజయవాడ కూడా ఒక 25 కిలోమీటర్స్ పైన ఉంటుందది. హ్మ్. సిమిలర్ సిట్యుయేషన్, సిమిలర్ సర్కమ్‌స్టాన్సెస్‌లో నిర్మాణం అయినటువంటిదది. హుహు. సో, అది కనీసం మరి ఒక 40 ఇయర్స్ అయిపోయి ఉంటుంది. హ్మ్. మరి స్టిల్ అలాగే ఉందది. 40 సంవత్సరాల తర్వాత కూడా అలాగే ఉంది. అలాగే ఉందది. హ్మ్. మరి ఇది వీరు చెప్తున్నట్టుగా అయిపోద్దనేటువంటి నమ్మకం అయితే ఎక్కడా లేదు, ఎవరికీ లేదు. హ్మ్. వీళ్ళు తలపెట్టిని కంప్లీట్ చేయలేకపోతే ఈ టర్మ్‌లో హ్మ్. ఇక అది కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేయలేం. ఓకే. ఈ 5 ఏళ్లలో అది పూర్తి చేయకపోతే ఇంక అసలు ఇక అది కూడా గాంధీనగర్ కూడా కాదు. అది కూడా అవ్వలేదు. ఓహ్!